ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా ప్రాణము తల్లడిల్లగా భుదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుని వలె మీరు ప్రార్థన చేయవలెను. ఎందుకంటే ఆయన మీ ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. ప్రాణము తల్లడిల్లునంతగా మీ మీదికి సమస్యలు వచ్చినప్పుడు, మీ ప్రాణము తల్లకిందులుగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయండి. ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ జీవితంలో అనేక సమస్యలు, అనేకమైన భయానక పరిస్థితులు మీ జీవితాన్ని తలడిల్ల చేయవచ్చు. అయినను దేవునికి ప్రార్థించవలసినది ఎంతో గొప్ప కార్యం. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థనకు సెవియొగ్గుము. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 1వ చరణములో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఆయన మీ ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. మీ జీవితంలో తల్లడిల్లు సమస్యలు వచ్చినా, ఎదురాడు సమస్యలు వచ్చినా, ఏదలేని సమస్యలు వచ్చినా మీరు ప్రార్థిస్తే మీ ప్రార్థన తప్పక దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ నుండి అనగా నీ ప్రాణము తల్లడిల్లుచున్న ఆ ప్రదేశము నుండి, తల్లడిల్లుచున్న ఆ సమయములో నీవు అక్కడ నుండి నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీవు గనక వెతికి ప్రార్థించినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమగుతాడు. వెతుకుట, ప్రార్థించుట, నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమగుతాడు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నీ మొరను అంగీకరిస్తాడు. నీ కట్ల నుండి, బంధకముల నుండి నీకు విడుదల కలిగజేసేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి బలహీనత అయినా, మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, మీ జీవితంలో ఎటువంటి నిందలు అపనిందలు కలిగినా దేవునికి ప్రార్థన చేయండి. ఆయనకు మొర్ర పెట్టండి. ఆయన మీ ప్రార్థన ఆలకించేదానికి శివయొగ్గు దేవుడై ఉన్నాడు. ఆ ప్రార్థన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని వెదికేటువంటి ప్రార్థనగా ఉండాలి. అప్పుడే దేవుడు మీకు ప్రత్యక్షమగుతాడు, మీతో మాట్లాడుతాడు, మీకు స్వరం వినిపిస్తాడు, మీ కార్యమును సఫలం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించుట అలవర్చుకోండి, ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, ఇదిగో నీ ప్రియ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. భూదిగంతముల నుండి మొర్రబెట్టుచున్న నీ ప్రజలు, నీ జనులు, వారి ప్రాణములు తల్లడిల్లుచున్నవి ప్రభువా. వారి జీవితంలో అనేక సమస్యల చేత వారు కొట్టుమిట్టాడుచున్నారు. వారి ప్రతి అక్కరను తీర్చండి, వారి ప్రార్థన ఆలకించండి, వారి సమస్య నుంచి విడుదల మీరు అనుగ్రహించండి. అంతేకాకుండా నిన్ను పరిపూర్ణ హృదయంతో పరిపూర్ణ ఆత్మతో వెదికేటువంటి కృప, అట్టి మనసు, అట్టి ధన్యత నీ బిడ్డలకు దయచేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.